ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? దేవుని కృపను బట్టి చాలా రోజుల తర్వాత వీడియోలు పెడుతున్నాను. ఏమనుకోకండి, నాన్నకు హెల్త్ బాగాలేదని వెళ్ళాను. అందుకే లాస్ట్ మంత్ వచ్చిన తర్వాత సిస్టమ్ అది ఎడిటింగ్ సాఫ్ట్వేర్ పోయింది. అది బాగా చేయించుకునేసరికి ఈ నెలలో చేయించాను. మళ్ళీ నాన్నకు మళ్ళీ హెల్త్ బాగాలేదని మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది. అందుకే మధ్యలో వీడియోలు పెట్టలేదు. దేవుని కృపను బట్టి మళ్ళీ తండ్రి పని చేసేటప్పుడు ఏదో ఒక అడ్డంకాలు వస్తూనే ఉంటాయి కదా. అయినా సరే తండ్రి చిత్తమైతే తండ్రే ముందుండి నడిపిస్తాడు. ఒకటే తలంపు, ఒకటే ఆలోచన, తండ్రితో ఒకటే మాట, అయ్యా మీ చిత్తం అయితే ముందుకు తీసుకెళ్ళండి. నాకైతే అర్హత లేదు. నేనే పాటిదాను, నేనెంత నీతిమంతురాలు, నేనెంత యథార్థవంతురాలు, నేనెంత భక్తి గలదాను నాకు తెలుసు, మీకు తెలుసు. మనుషులకైతే తెలియకపోవచ్చు. మీరు సమస్తము ఎరిగి ఉన్న తండ్రి, మీ చిత్తం అయితే ముందుకు తీసుకెళ్ళండి. మీ చిత్తం కాకపోతే నాకంత అర్హత లేదయ్యా అని తండ్రితో ఒకటే మాట. మళ్ళీ దేవుడి కృపను బట్టి మళ్ళీ వీడియోలు పెట్టే ధన్యత తండ్రి ఇచ్చాడు. మరి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారు కదండి, తగ్గింపు ప్రార్థన చేసుకోమని. రోజు తగ్గింపు ప్రార్థన. నేను కొత్త వీడియోలు పెట్టకపోయినా పాత వీడియోలైనా ఎందుకు పెడుతున్నానంటే, నేను అని కాదండి, అది దేవుని కృప, తండ్రి ఇచ్చిన ఆలోచన. తగ్గింపు ప్రార్థన అనేది మీకు అలవాటైపోవాలి. ఒక 2 రోజులు చూడలేదు, 2 రోజులు పెట్టలేదు కదా వీడియోలని, మళ్ళీ మొదట మీరే ప్రార్థన చేసుకున్నారు, అది చేసుకోవద్దు. ఇప్పుడు ఇది తగ్గింపు ప్రార్థన మనం అలవాటు చేసుకుంటాం కదా, అదే కంటిన్యూ చేయండి. దానివల్ల మనం ఆశీర్వాదాలు పొందుకుంటామండి. ఎంత తగ్గించుకుంటే తండ్రి దగ్గర అంత హెచ్చిస్తాడు తండ్రి. అయ్యా వద్దయ్యా ఇక నాకు చాలు అన్నా కూడా తండ్రి వదిలిపెట్టడు. ఎందుకంటే ఆ ఫలం నేను పొందుకున్నాను కాబట్టి మీకు ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నాను. నేను బాల్యంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, మేము ఏ ఇంట్లో ఉన్నాము, ఏ పరిస్థితుల్లో ఉన్నాము, ఎంత దరిద్రతలో ఉన్నాము నాకు తెలుసు. మేము అనుభవించాం. అక్కడి నుంచి తండ్రి ఇప్పుడున్న పరిస్థితి అసలు అనుకోలేదు. ఇంత మంచి స్థితి నా తండ్రి నాకు ఇస్తాడని, ఇంత ఘనత, ఇంత ధన్యత తండ్రి ఇస్తాడని, ఇంత గొప్ప ఆశీర్వాదం ఇస్తాడని నేను అనుకోలేదండి. ఎందుకంటే మరీ అందరిలాగా మరీ భక్తిగా అసలు ఆదివారం వస్తే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు, ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి వెళ్ళి అలా ఎప్పుడు చేయలేదు నేను. అలానే మీరు చెయ్యొద్దు అని నేను చెప్పట్లేదు, చేయలేదు కాబట్టి మేమెంత నా భక్తి ఏందో నాకు తెలుసు, నేనంత నీతిమంతురాలు నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే మా నాన్న మాకు నేర్పించాడు చిన్నప్పటి నుంచి, ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి, పొలైట్గా ఎలా ఉండాలి, తగ్గింపుతో ఎలా ఉండాలి. అది చిన్నప్పటి నుంచే దేవుడి కృపను బట్టి తండ్రి, మా నాన్న కాదు, నాన్న ద్వారా తండ్రి మాకు తెలిసేలా చేశాడు. అందును బట్టి తండ్రి ఇంత హెచ్చించడం అనిపించింది. అసలు నేనే పాటిదాన్ని, మేమే పాటి వాళ్ళమండి. కనీసం మాకు ఒక పొలం లేదు, ఒక స్థలమే, అది కూడా సెంటున్నర, అందులో ఒక మంచి ఇల్లు కూడా లేదు. ఇప్పుడు చక్కగా మంచి ఇల్లు కట్టించాడు తండ్రి. నలుగురిలో మంచిగా ఉండే కృప తండ్రి చూపించాడు. అందుకే మీకు తగ్గింపు. ఎదుటి వాళ్ళు ఒక మాట ఉన్నా కూడా మేము తిరిగి మాట్లాడము. వద్దమ్మా వద్దు, తండ్రి చూసుకుంటాడు. అలా అలవాటైంది చిన్నప్పటి నుంచి. ప్రతి విషయంలో దేవునికి భయపడతాం నేర్చుకోండి. ప్రతి విషయంలో తండ్రి చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవడం అలవాటు చేసుకోండి. మీకు ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక సందర్భంలో మేమెలా ఉన్నాము, చిన్నప్పుడు మా పరిస్థితి ఎలా ఉంది, మేము ఆర్థికంగా మేమెలా ఉన్నాము అనే చాలాసార్లు చెప్పాను కదా. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే 30 ఏళ్ళు దాటే అయినా సరే మేము బాల్యంలో ఉన్న ఆ పరిస్థితి ఈ రోజు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే అది దేవుని కృప. నాకు అలవాటు చేశాడు తండ్రి, నా ద్వారా మీకు అలవాటు చేస్తున్నాడు. నేనేదో నీతిమంతురాలను కాదండి, ఇక్కడ నేను అనేది ఇంపార్టెంట్ కాదు. దేవుని ప్రేమ మీ మీద ఉంది. దేవుని కాపుదల్లో, దేవుని చిత్తంలో మీరున్నారు. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో మీరున్నారు కాబట్టి ఈ విషయం ఇది మీరు అలవాటు చేసుకోండి అని తండ్రి ఒక్కొక్క విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అది ఎవరి ద్వారా అయినా కావచ్చు, కానీ దేవుని కృపను బట్టి ఎటువంటి అర్హత లేని నా ద్వారా తండ్రి చెప్పిస్తున్నాడు. మీరు గ్రహించండి, ఆలోచించండి. ప్రతి మేలు తండ్రి చేసిన ప్రతి మేలు, ప్రతి అద్భుతం
మీ బిడ్డలో ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, మీ పిల్లల ప్రెగ్నెన్సీ టైంలో కానీ, వాళ్ళ వివాహాల సమయంలో కానీ, వాళ్ళ కుటుంబంలో ఏదో గొడవలు వచ్చి ఉండొచ్చు, ఇప్పుడు సర్దుమణిగి ఉండొచ్చు. ఆ చేసింది ఎవరు? ఆ సర్దుమణిగేలా చేసింది ఎవరు అంటే నా తండ్రి, నా తల్లి. నా బిడ్డ డెలివరీ టైంలో చాలా ఇబ్బంది అయింది, కానీ క్షేమంగా డెలివరీ అయింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఇదిగో నా మనవళ్ళు నా మనవరాలు నా కళ్ళ ముందు తిరుగుతున్నారంటే నా దేవుడమ్మ, నా తండ్రి ఇట్లా చేసింది అని మీరు ఎవరితోనైనా పక్కవారితో చెప్పేటప్పుడు చెప్పండి, లేదా మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు అనుకోండి మాట. అంతకన్నా ఇక ఇలాంటి ఆలోచన, ఈ మేలు మీరు జ్ఞాపకం చేసుకోవడం, ఈ కృతజ్ఞత హృదయం కనుక మీరు కలిగి ఉన్నారు అంటే ఖచ్చితంగా మనం దేవునితో నడుస్తున్నామని అర్థం. అదే గుర్తిక. ఈ జనరేషన్లో దేవునికి దగ్గరగా ఉండడం చాలా కష్టం, కానీ కష్టం కాబట్టే ప్రతి విషయాన్ని తండ్రి మనకి అర్థమయ్యేలా, అలవాటయ్యేలా చేస్తున్నాడు. తండ్రి చేసిన ఏ మేలు కూడా మీరు మర్చిపోవద్దు, స్తుతించాలి, గణపరచాలి. తండ్రిని అంటే ఎలా గణపరుస్తాం? అందుకే దావీదు గారు చెప్తారు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన రాజు, నా అంతరంగమునున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు. అందుకే దావీదు గారు అంత ఆశీర్వదించబడ్డాడు. ఇది కనుక మీరు అలవాటు చేసుకోండి, మీ కుటుంబాల్లో ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు. మీ కుటుంబంలో ఒక డెవలప్మెంట్ అనేది మీరు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే తండ్రిని కనుక, తండ్రి చేసిన మేలు మనం అస్సలు మర్చిపోకూడదు. ఒకానొక సమయంలో మీకు ఉద్యోగం లేక తిరుగుతూ ఉండుండొచ్చు, అబ్బా ఉద్యోగం లేదు, ఎంత ప్రయత్నించినా రాలేదు అని మీరు తిరుగుతూ ఉండుండొచ్చు. కానీ ప్రార్థన చేసిన తర్వాత తండ్రి ఉద్యోగం చూపించాడు. ఉద్యోగం పొందుకున్న తర్వాత ప్రతిరోజు ఏదో ఒక సమయంలో నా తండ్రి నాకు ఉద్యోగం ఇచ్చాడమ్మా, నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు అప్పుడు, కానీ నా తండ్రి దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళాను నాకైతే ఎటువంటి అర్హత లేదు, అయినా సరే నా తండ్రి నేను ప్రార్థన చేసిన ఎవరొకరి ద్వారా నేను నా ప్రార్థన తండ్రి దగ్గర పెట్టేలా చేశాడు, నాకు ఉద్యోగం ఇచ్చాడు అని మీరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పండి. ఇక ఉద్యోగంలో ఆ హైక్స్ కానీ, పర్మనెంట్ కానీ, ప్రమోషన్ కానీ మీరు ఏది కోరుకుంటే అది అడగక్కర్లా, తండ్రే చేస్తాడు. దేవుని తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదీ మీరు చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి దావీదు గారు అందుకే అన్ని కీర్తనలు ఎందుకు రాశారంటే, ఆయన తల్లి గర్భములో నేను పిండముగా రూపింపబడకముందే నన్ను ఎరిగి ఉన్నావయ్యా అంటే అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన దావీదు గారు ఎన్ని సంవత్సరాలు జీవించారు, ఎన్ని సంవత్సరాలు బ్రతికారో తెలియదు మనకి. అన్ని సంవత్సరాల ప్రతి మేలు కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. గొర్రెలు కాచేటప్పుడు తండ్రి ఎలా సహాయం చేశాడు అది రాశాడు. అలాగే యుద్ధానికి వెళ్ళినప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు తండ్రి ఎలా తోడుగా ఉన్నాడు అది రాశాడు. రాసైన తర్వాత సౌలు తర్వాత శత్రువులు తరిమినప్పుడు ప్రతి విషయం మెన్షన్ చేశారంటే ప్రతిరోజు కూడా దావీదు గారు తండ్రి చేసిన మేలును జ్ఞాపకం చేసుకున్నాడు. మళ్ళీ పక్కనోడే అవసరం లేదండి, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలకి, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళే చెప్పలేదు, ఆయనయే చెప్పారు. దావీదు గారు ఆయన జీవితంలో తండ్రి చేసిన మేలును ప్రతిదీ కూడా కీర్తన రూపంలో రాశారంటే ఎంత కృతజ్ఞత చెల్లించాడు. తండ్రి చేసిన మేలును ఒక్కటి కూడా మర్చిపోలేదు. ఆయన స్తుతించక ప్రాణానికి చెప్పుకున్నాడు. ఏదో నోటుతో కాదు, ఏదో పైన అయ్యా నాకు ఉద్యోగం ఇచ్చావు, థ్యాంక్స్ అయ్యా, అయ్యా నాకు నా వ్యాపారాన్ని అభివృద్ధి చేసావు, చాలా వందనాలు అయ్యా, అలా చెప్పలేదు. నా ప్రాణమా, తండ్రి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అని ప్రాణంతో చెప్పుకున్నట్టే మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకుంటున్నాడు ప్రతిరోజు ఆయన మరణించే వరకు కూడా. ఇది మనకి ఈ విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు, నాకు నేర్పించాడు తండ్రి. నేనేదో దావీదు గారితో గొప్పదాన్ని, అసలు ఆయన పేరు పలికే అర్హత కూడా నాకు లేదండి, మీకు చెప్పే అర్హత కూడా నాకు లేదు. నాకు తెలుసు నేను ఎలా జీవిస్తాను, నాకు తెలుసు నేను ఎలా మాట్లాడతాను, నా తండ్రికి తెలుసు. అయినా సరే తండ్రి ఈ అవకాశం తండ్రి ఇచ్చాడు, నేనే పాటిదాన్ని. ఇప్పుడు మీకు అలవాటు అవ్వాలని చెప్పిస్తున్నారు. ఈ మాటలు మీరు వింటున్నారు అంటే దేవుని దృష్టిలో మీరు ఉన్నారు అని అర్థం. దేవుని చిత్తం మీ మీద ఉంది, దేవుని కృప, దేవుని కాపుదల మీకు తోడుగా ఉంది. మీరు ఈ విషయంలో మీరు వెనకబడిపోకూడదు అని. ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి అనుకోండి, అన్ని ఫైనల్ ఎగ్జామ్స్,
సంవత్సరం చదివిందంతా కవర్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ మనం బాగా చదువుతాం, ఆల్రెడీ చదివేసాము. అయినా సరే మన టీచర్స్ ఏం చేస్తారంటే బాగా చదివే వాళ్ళకి ఇంకెక్కడో 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేసే అవన్నీ రాసి మళ్ళీ ఇస్తారు. సార్ ఇవన్నీ చదివాం కదంటే ఇదిగో ఈ పాయింట్ కూడా మీరు మిస్ అవ్వకూడదు, ఇది కూడా చదివి మైండ్లో పెట్టుకోండి అని ఇస్తారు కదా. ఎందుకంటే అందులో కూడా వాళ్ళు వెనకబడిపోకూడదు, ఆ ఒక్క మార్కు కూడా తప్పకూడదు, పోగొట్టుకోకూడదు అనే ఆశ, ఆ కేరింగ్. ఇప్పుడు అదే కేరింగ్, అదే శ్రద్ధ తండ్రి మన మీద మన గురించి తీసుకుంటున్నాడు. ఈ విషయంలో ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు ఎవరు మిస్ అవుతున్నారో నాకైతే తెలియదు, తండ్రికి తెలుసు కదా. ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు తండ్రి, చూస్తూనే ఉంటాడు. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ తండ్రికి అందరూ తెలుసు కదా. తండ్రి దృష్టి మన మీద ఉందంటే ఈ విషయంలో కూడా మీరు తప్పిపోకూడదని నాకు అలవాటు చేశాడు. నేను ఏ పనిలో ఉన్నా కూడా తండ్రిని ధ్యానించాలి, తండ్రి చేసిన కార్యాలు గుర్తొస్తూనే ఉంటాయి, గుర్తు చేస్తున్నాడు తండ్రి. ఇప్పుడు మీకు అలవాటు చేస్తున్నాడు, మీకు నేర్పిస్తున్నాడు. మీరు ఏదో విషయాలు ఇప్పుడు మామూలుగా స్తుతించొద్దు. తండ్రి చేసిన మీ జీవితంలో మీకు చేసిన, అది మీరు బాల్యంలో ఉండొచ్చు, ఎవరి కాలంలో ఉన్నప్పుడు చేసిన మేలు కావచ్చు, మ్యారేజ్ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ఇక వ్యాపార విషయంలో కావచ్చు, ఇక వేరే విషయంలో పిల్లల విషయంలో కావచ్చు, ఫీజుల విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆపరేషన్లు అయినా కావచ్చు, ఏదైనా సరే ప్రతి విషయంలో తండ్రి చేసిన మేలు, తండ్రి చేసిన అద్భుత కార్యాలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిందే. అలా చేసుకుంటే ఇంకా మనం దేవునికి దగ్గర అవుతాం. దానివల్ల మనమేం నష్టపోవండి. అలా చేయడం వల్ల మనకేమో నష్టం కలగదు, మనకేమీ అనారోగ్యం రాదు, ఇంకా దేవునికి దగ్గర అవుతాం. తండ్రి ముచ్చటపడిపోతాడంట. దావీదు గారిని దేవుడు అంతగా ప్రేమించడానికి కారణం ఏంటంటే ఇదే కారణం. బాల్యంలో ఉన్నప్పటి నుంచి తండ్రి చేసిన కార్యాలు జ్ఞాపకం, తండ్రిని ఆరాధించడం అలవాటు చేసుకున్నాడు. తండ్రి చేసిన మేలులు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవడం అలవాటు చేసుకున్నాడు. అందుకే దేవుడి మనసు గెలుచుకోగలిగాడు దావీదు. అంటే దావీదు గారంతో గొప్పవాళ్ళం కాకపోవచ్చు, కానీ తండ్రి మాత్రం పక్షపాతి కాడు. మనుషులైతే ఒకళ్ళు ఎక్కువ, ఇప్పుడు ఇంట్లో పిల్లలున్నా ఒకళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు, ఒకళ్ళు తక్కువ ప్రేమిస్తారు కదా. మన తండ్రి అలాంటి తండ్రి కాదండి. ఆయనకి దావీదు గారిని ఆయన భక్తుల్ని ఎంతగా ప్రేమించాడు అంతే ప్రేమ ఈ కాలంలో, ఈ జనరేషన్లో ఇప్పుడు మన మీద కూడా ఉంది. అంతే శ్రద్ధ మన మీద కూడా ఉంది కాబట్టి మనల్ని సరిచేస్తున్నాడు తండ్రి. ఈ పాయింట్, ఈ విషయం కూడా మీరు మర్చిపోకూడదు. ఈ విషయంలో మీరు వెనకబడిపోకూడదు, ఏ విషయంలో మీరు తప్పిపోకూడదు, నా నుంచి దూరం కాకూడదని తండ్రికి మన మీద ఉన్న శ్రద్ధ ఎంత గొప్పదో చూసారా. ఆలోచించుకోండి. మనం ఏ పనిలో ఉన్నా, మీరు ఏ పని చేస్తున్నా కూడా, ఆఫీస్ అయినా సరే, ఇల్లు అయినా సరే, ఊరికైనా సరే, ప్రయాణంలో ఉన్నా సరే, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ జర్నీ చేస్తారు కదా, జర్నీ చేసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టేసి కళ్ళు మూసుకొని తండ్రి చేసే కార్యాలు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి చేసే అద్భుతాలు. నేను ఇంత క్షేమంగా ఉన్న నా తండ్రి, ఎంతోమంది భయంకరమైన భూకంపాలు వచ్చి, భయంకరమైన అనుకోని యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది మరణించారు, కానీ నేను ఇంత క్షేమంగా మరి ఇప్పుడు బస్సులో పొద్దున్నే లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తున్నానంటే నా తండ్రి కదా, నా తండ్రి కాపుదల కదా, నా తండ్రి నాకింత భద్రత ఇవ్వబట్టే కదా. నేనే పాటిదాన్ని, నేనే పాటివాడిని అని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క మేలు, తండ్రి చేసిన ప్రతి ఒక్క అద్భుతం మీరు మర్చిపోతున్నారు అనుకుంటా. అందుకే తండ్రి మరి ఆలోచన ఇచ్చాడు. నేను ఏ వీడియో పెట్టాలా, దేని గురించి పెట్టాలని ఆలోచిస్తుంటే తండ్రి ఆలోచన ఇచ్చాడు, పెడుతున్నాను. పెట్టిన తర్వాత తండ్రి హెచ్చరించిన తర్వాత కూడా మీరు మర్చిపోయారంటే జాగ్రత్త, జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు మీరు కృతజ్ఞత, వందనాలయ్యా వందనాలయ్యా మనస్ఫూర్తిగా దేవుడికి థ్యాంక్స్ చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి. ఇక మీ జీవితం కానీ, మీ కుటుంబం కానీ ఆశీర్వదించకపోతే అప్పుడు అడగండి. అరే నేను ఇంత స్తుతించాను, ఇంత దేవుని ఘనపరిచాను, ఆయన చేసిన ఏ మేలు నేను మర్చిపోలేదు కదా, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకున్నాను, అయినా సరే నా బతుకు మారట్లేదు ఏంటి, అయినా సరే నా కుటుంబ స్థితి మారట్లేదు అనుకోవడానికి లేదు. మారిపోయింది, ఖచ్చితంగా మారిపోయింది. ఎందుకంటే నేనే ఉదాహరణ, దానికి ఉదాహరణ మేమే.
మా కుటుంబం ఎక్కడో ఉండాల్సిన కుటుంబాన్ని తండ్రి ఇంతగా ఆశీర్వదించాడు. నేను అడగను ఏది కూడా, నాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి, ఎప్పుడు అడగలేదండి. తండ్రి నాకు సమకూర్చి పెట్టాడు. నేను అడగని, ఊహించని కూడా. నాకు ఎందుకు తండ్రి ఇంత శ్రద్ధ ఎందుకు తీసుకుంటాడంటే కారణం ఇది. ఓహో, ఇది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేశాడు కదా, అందుకనే కదా తండ్రి ఇంకా నా మీద కృప చూపిస్తానే ఉన్నాడు అని అప్పుడు గ్రహించుకునే హృదయాన్ని కూడా తండ్రి కదా ఇచ్చేది. నేను చేసేది ఒకే ఒక్కటి, అంతగా ఉపవాసం ఉండను, అంత భారమైన ప్రార్థన కూడా చేయలేను. కానీ అవసరాన్ని బట్టి అది ఇక కంపల్సరీ నా తండ్రే నాకు అనుకున్నప్పుడు మనుషుల మీద ఎప్పుడు ఆధారపడలేదండి. దేవుని పాదాలే పట్టుకునేదాన్ని. అది కూడా మనస్ఫూర్తిగా కన్నీరు కార్చడమే. ఇక ఆ పరిస్థితి, ఆ అవసరం చెప్పాల్సిన అవసరం లేదు తండ్రి దగ్గర. ఏడుస్తే చాలు, ఏడుతో కూర్చుంటే చాలు, తెల్లారికి 3 రోజులకి సమాధానం జవాబు పంపించేవాడు. అదే చెయ్యండి మీరు. తండ్రి చేసిన మేలును జ్ఞాపకం చేసుకోండి చాలు. ఇక అంటే ఒకనొక సమయంలో ఒకళ్ళు అడిగినట్టున్నారు, ఎవరో సిస్టర్, కృతజ్ఞత ఎలా చెప్పాలి, ఏ విషయాలు గుర్తు చేసుకొని చెప్పాలి అని ఎవరు అడిగారు. అప్పుడు నాకు గుర్తులేదు. తండ్రి ఎందుకనో మరి ఇప్పుడు గుర్తు చేశాడు. కాబట్టి మీరు ఆలోచించుకొని ముందుకెళ్ళండి, దేవుడికి దగ్గర అవ్వండి. ప్రైజ్ ది లార్డ్.